బైబిల్లో ఒక వ్యక్తి జయకరమైన జీవితాన్ని జీవిస్తూ అనేక విజయాలు సాధిస్తూ దేవుని యొక్క తోడును కలిగి దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో, ముందుకు దూసుకొని వెళ్తున్న సమయంలో సడన్గా తన జీవితంలో ఒక అపజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఫేస్డ్ ఏ సడన్ ఫెయిల్యూర్. సడన్గా జయ జీవితాన్ని జీవిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఒక వ్యక్తి జీవితంలో సడన్ ఫెయిల్యూర్ చవి చూడవలసి వచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ప్రభువు పేరట మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీ జీవితంలో సడన్ చేంజెస్ ఏమైనా చోటు చేసుకుంటున్నాయా? వ్యాపారం బాగుంది, లాభం బాగుంది, కుటుంబాన్ని పోషించుకునే విషయంలో ఏ డోకా లేకుండా ముందుకు సాగుతుంది. కానీ సడన్గా మీ వ్యాపారంలో నష్టాలు మొదలైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారా? నీ భర్త చాలా మంచివాడు, నేను ప్రేమగా చూసుకునేవాడు, సమయానికి ఇంటికి చేరుకునేవాడు. కానీ ఏమిటో సడన్గా అతని జీవితంలో మార్పులు కనిపిస్తున్నాయా? తరచుగా చిరాకు పడ్డం, తరచుగా కోప్పడ్డం, నిర్లక్ష్యాన్ని చూపించడం, ఇంటికి ఆలస్యంగా రావడం, జీతము ఖచ్చితంగా తీసుకొచ్చి ఇంటి కోసం ఖర్చు పెట్టే వ్యక్తి ఇంటిని పట్టించుకోకపోవడం. సడన్ చేంజెస్ నీ భర్తలో ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? నీ కుమార్తె నీ మాట చక్కగా వినేది, సమయానికి ఇంటిలోంచి బయటికి వెళ్ళేది, సమయానికి ఇంటికి వచ్చేది. నీ కుమారుడు నిన్నెంతో గౌరవంగా చూసేవాడు, గౌరవంగా పిలిచేవాడు, ప్రేమించేవాడు, విధేయత చూపించేవాడు, ఎప్పుడూ నీ మాటను జవదాడలేదు, ఎప్పుడూ నీ మాటను కాదనలేదు. కానీ నీ కళ్ళ ఎదుటే నీ కుమారునిలో, నీ కుమార్తెలో సడన్గా ఏమైనా మార్పులు చోటు చేసుకుంటున్నాయా? ఎప్పుడు ఎదిరించినటువంటి కుమార్తె సడన్గా ఎదిరించడం మొదలైందా? ఎప్పుడు ఎదిరించని కుమారుడు సడన్గా తండ్రివైన నిన్ను ఎదిరించడం ప్రారంభించాడా? నీ కుమార్తెలో, నీ కుమారునిలో సడన్ చేంజెస్ నువ్వు చూస్తూ ఉన్నావా? ఎప్పుడు అనుకువగా ఉంటూ చక్కని ఆత్మీయురాలుగా, చక్కని గుణవతి అయిన స్త్రీగా, చక్కని జ్ఞానం కలిగిన స్త్రీగా నీ భార్యని ఇల్లు నిర్మించుకుంటూ కట్టుకుంటున్న సమయంలో ఈ మధ్య కాలంలో సడన్గా తనలో అసహనము, ఆవేశము, కోప్పడేతనము, నోరు జారేతనము, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి మార్పు సడన్గా నీ భార్యలో ఏదైనా కనిపిస్తూ ఉందా? నీ చుట్టూ పనిచేస్తున్నటువంటి కొలీగ్స్, నీతో ఎంతో చక్కగా మాట్లాడుతున్న వాళ్ళు, అన్ని విషయాల్లో నీతో సహకరిస్తూ ఉండేవాళ్ళు, నువ్వు చేసే ఉద్యోగాన్ని, చేసే విధానాన్ని చూసి ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు సడన్గా నీతో వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా? సడన్ చేంజెస్ ఇన్ యువర్ ఆఫీస్, అమాంగ్ యువర్ కొలీగ్స్ నువ్వు చూస్తున్నావా? ఈరోజు ఒకవేళ వాక్యం వింటున్న వారిలో సడన్ చేంజెస్ చోటు చేసుకుంటున్నట్లయితే దానికి సాధారణమైన కారణము ఏమై ఉంటుంది? నీలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితాల్లో సడన్ చేంజెస్, సడన్ మార్పులు వస్తున్నట్లయితే, సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు సాగుతూ సడన్గా నువ్వు చేసే పనులలో అపజయాన్ని చూస్తున్నట్లయితే, సడన్గా లాసులు రావడం మొదలు పెడితే, సడన్గా సహకరించే వాళ్ళే ఎదురు తిరుగుతున్నట్లయితే దానికి కారణము ఏమై ఉంటుంది అనే ప్రశ్న నీకు ఎప్పుడైనా వచ్చిందా? రాకపోతే డెఫినెట్గా ఇప్పుడు వచ్చి తీరుతుంది. నిజమే, నా జీవితంలో సడన్ చేంజెస్ చోటు చేసుకుంటున్నాయి, నా జీవితంలో సడన్గా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానికి కారణము ఏమిటి అనే ప్రశ్న వేసుకున్నట్లయితే దానికి జవాబు బైబిల్లో ఉంది. యెహోషువను దేవుడు పిలిచాడు. పిలవటమే కాదు, యెహోషువకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, యెహోషువా ధైర్యము తెచ్చుకో, నిబ్బరముగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నీ దినములన్నిట నీ ఎదుట ఏ ఒక్కడు నిలబడడు, నీ జీవితము జయకరముగా సాగుతుంది. నువ్వు ఏ దేశం మీదకు యుద్ధానికి వెళ్తావో అక్కడ జయించి తీరతావు. నువ్వు ఏ స్థలంలో అడుగు పెడతావో దాన్ని స్వతంత్రించుకుంటావు, అందులో సందేహము లేదు. కానీ నేను చెప్పినట్టుగా నువ్వు చేయి, ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించు, ధర్మశాస్త్ర ప్రకారము నువ్వు జీవించు, ధర్మశాస్త్రాన్ని బోధించు,
ధ్యానించు, జీవించు, బోధించు. ఈ విషయంలో తప్పిపోవద్దు. నేను నీకు చెప్పిందల్లా జాగ్రత్తగా చెయ్యి, నేను ఆశించినట్టుగా నువ్వు జీవించు అని దేవుడు యెహోషువకు చెప్పాడు. చెప్పటమే కాదు, యెహోషువ ముందుకు సాగుతున్నప్పుడు విజయాలను ఆస్వాదిస్తున్నాడు, విజయాలను సంపాదిస్తున్నాడు. అంతేకాదు యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనంలో, యెహోషువ యెరికో ప్రాంతము నున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడువా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్ను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమనగా ఏమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. యెహోవా సేనాధిపతిగా ఒక దూత రావడం, యెహోషువ చూడడం, ఇంతకీ నువ్వు ఎవరివి అని చెప్పినప్పుడు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను. వెంటనే యెహోషువ సాష్టాంగపడి నమస్కారం చేశాడు. దయచేసి గమనించండి, దూతలు ఆరాధించబడ్డానికి, పూజించబడ్డానికి అర్హత లేదు. దూతలు పూజించబడకూడదు, దేవదూతలు ఆరాధించబడకూడదు. కాబట్టి బైబిల్లో మనం చూస్తాం, యోహాను కానీ దానియేలు కానీ సాష్టాంగపడినప్పుడు కేవలము దేవుని ఎదుట మాత్రమే సాష్టాంగపడాలి తప్ప దూతల ఎదుట సాష్టాంగపడకూడదనే సత్యము మనం తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు యెహోషువ సాష్టాంగపడి నమస్కారం పెట్టినప్పుడు సేనాధిపతి చెప్పాల్సింది, నువ్వు నాకు నమస్కారం పెట్టడానికి వీల్లేదు అని చెప్పి, కానీ చెప్పలా. నెంబర్ 2, రెండవ మాట ఏమంటున్నాడంటే, నీవు నిలుచు ఉన్న ఈ స్థలము పరిశుద్ధ స్థలము, చెప్పులు తీసి పక్కన పెట్టు అన్నాడు. ఈ మాట మీకు జ్ఞాపకం ఉందా? మరొక వ్యక్తితో దేవుడు అన్నాడు, చెప్పండి ఎవరో, మోషే ఆ పొద కాలుతూ ఉంది కానీ పొద కాలిపోలేదు. అది గమనించినప్పుడు ఏమిటా చూద్దామని చెప్పి వెళ్తే, మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. ఎందుకని? అక్కడ దేవుడే సాక్షాత్తు దిగి వచ్చాడు కనుక ఆ స్థలము పరిశుద్ధ స్థలము. ఇప్పుడు యెహోవా సేనాధిపతి అక్కడ ఉన్నాడు అంటున్నాడు, ఇది పరిశుద్ధ స్థలము. కారణం ఏమిటి? బైబిల్లో ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా దేవుని దూత పేరు లేకుండా దేవుని దూత అనే మాట కానీ లేదా ఇలాంటి సందర్భం కానీ కనిపించినప్పుడు దయచేసి గమనించండి, ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే అనే సత్యము మర్చిపోకండి. నేను మీకంటే ముందుగా దూతను పంపిస్తాను అని యెహోవా సెలవిస్తూ, అతని విషయంలో జాగ్రత్తగా ఉండండి, అతనికి నా నామము కలదు. ఎవరా దూత? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు ఇప్పుడు దిగి వచ్చిన ఈ సేనాధిపతి? నేను నమ్ముతున్నాను అది ప్రభు అయిన యేసుక్రీస్తే దిగి వచ్చాడు. దేనికని? యెహోషువకు విజయాన్ని ఇవ్వడానికి, యెహోషువ జీవితంలో అపజయం లేకుండా చేయటానికి దేవుడే దిగి వచ్చాడు. దేవుని ఆశ మనము జయ జీవితం జీవించాలి. దేవుని ఆశ మనము మన జీవితంలో ముందుకే సాగాలి, కానీ ఆగిపోవడానికైనా వెనక్కి తిరిగి చూడడానికైనా వీల్లేదు. యెహోషువ జీవితంలో అటువంటి విజయాన్ని కోరుకున్నాడు. సడన్ గా యెహోషువ జీవితంలో, ఇశ్రాయేలీయుల జీవితంలో సడన్ గా ఒక అపజయము చోటు చేసుకుంది. ఓ అపజయము యెహోషువను బహుగా కృంగదీసింది. ఓ అపజయము యెహోషువను బహుగా బాధించింది. ఎందుకు ఆ అపజయము యెహోషువ ఎదుర్కోవాల్సి వచ్చింది? జయ జీవితం జీవిస్తూ ముందుకు దూసుకుని వెళ్తున్న యెహోషువ, జయ జీవితం జీవిస్తూ ముందుకు దూసుకు వెళ్తున్న ఇశ్రాయేలీయులు ఎందుకని సడన్ గా అపజయం పాలయ్యారు? ఎందుకని సడన్ గా శత్రువుల చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది? కారణం ఏమిటి? ఎందుకని మన జీవితాల్లో సడన్ ఫెయిల్యూర్స్ మనం చూడవలసి వస్తుంది? సడన్ చేంజెస్ మనం చూడవలసి వస్తుంది. సడన్ మార్పులో, అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, మీ ఉద్యోగ విషయంలో కావచ్చు, మీ వ్యాపార విషయంలో కావచ్చు, సడన్ చేంజెస్ ఒకవేళ జరుగుతున్నట్లయితే అది మనల్ని మనము పరీక్షించుకోవలసిన సమయము అనే సత్యము మర్చిపోవద్దు. జయ జీవితాన్ని జీవిస్తూ ముందుకు దూసుకుని పోతున్న యెహోషువ యొక్క సైన్యానికి సడన్ గా అపజయం ఎదురయ్యింది.
హాయి అనే ప్రాంతానికి వెళ్ళారు. హాయి అనే ప్రాంతం మీదకు యుద్ధానికి వెళ్తే ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. 36 మంది సైనికులు చంపివేయబడ్డారు. అపజయం అంటే ఏమిటో ఎరిగినటువంటి యెహోషువకు ఇది బహుగా బాధను, వేదనను కలిగించింది. హాయి చాలా చిన్న ప్రాంతమే అయినా ఇశ్రాయేలులను ఓడించేసరికి యెహోషువ భయపడిపోయాడు. చిన్న ప్రాంతమే మమ్మల్ని ఓడిస్తే, సాధారణమైన వ్యక్తులే మమ్మల్ని ఓడిస్తే, ఇంకా మా యాత్రలో ప్రతి వాడు మా మీద దాడి చేస్తాడు, ప్రతి వాడు మమ్మల్ని జయిస్తాడు. ఇంకా ఈ భూమి మీద ఇశ్రాయేలీయులు ఉండే అవకాశమే లేకుండా భూమి మీద దేవుని ప్రజలు తుడిచిపెట్టబడతారు అనే వేదన, అనే బాధ యెహోషువకు చోటు చేసుకుంది. జాగ్రత్తగా మనం చదువుదాం రండి. బైబిల్లో ఏముందో చూద్దాం రండి. 7వ అధ్యాయము 6వ వచనము. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసపు ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నువ్వు ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేం చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదు అని ప్రార్థింపగా సడన్ చేంజ్, సడన్ ఫెయిల్యూర్, అకస్మాత్తుగా హఠాత్తుగా ఇశ్రాయేలీయులలో ఒక అపజయము చోటు చేసుకున్నప్పుడు, జరగకూడంది వారి మధ్య జరిగినప్పుడు, ఓటమి పాలైనప్పుడు, ఆ ఓటమి కానీ ఆ అపజయము కానీ అటువంటి పరిస్థితి కానీ యెహోషువ ఎక్స్పెక్ట్ చేయని సమయంలో తానేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదో అలా ఎక్స్పెక్ట్ చేయనిది తన కళ్ళ ముందు జరిగినప్పుడు యెహోషువ ఏం చేశాడు? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయనిది ఏదైనా ఈరోజు నీ జీవితంలో జరుగుతుందా? నా కుమారుడు అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు, నా కుమార్తె అలా ప్రవర్తిస్తుందని అనుకోలేదు, నా భర్త అలా మారిపోతాడని అనుకోలేదు, నా భార్య ఇలా తగలడుతుందని నేను అనుకోలేదు, నా ఇల్లు ఆఖరికి ఇలా మారిపోతుందని నేను అనుకోలేదు. ఉన్నట్టుగా ఉన్న ఉద్యోగం సడన్గా నాకు దూరం అవుతుందని అనుకోలేదు, నాకు వస్తుంది అనుకున్న ప్రమోషన్ నాకు దూరం అవుతుందని అనుకోలేదు. నేను డెఫినెట్గా ఏమైతే పొందుకుంటాను అనుకున్నానో అది నేను ఈరోజు పొందుకోకుండానే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి నా కళ్ళ ముందు జరుగుతుంది మరొకటి. అటువంటి పరిస్థితి గుండా ఎవరైనా వెళ్తున్నారా? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా? నెంబర్ 2, సడన్ చేంజెస్ ఏమైనా మీలో జరుగుతున్నాయా, చోటు చేసుకుంటున్నాయా? అయితే ఏం చేయాలి? బైబిల్లో యెహోషువ ఏం చేశాడు? సడన్ చేంజెస్ వచ్చినప్పుడు, సడన్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, అలాగే సహోదరుడా, సడన్గా సిక్నెస్ వచ్చినప్పుడు, సడన్గా ఉద్యోగంలో మార్పులు వచ్చినప్పుడు, పరిస్థితులలో మార్పులు వచ్చినప్పుడు, ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు ఒక మనిషి ఏం చేయాలి? యెహోవా చేసిందే చేయాలి. యెహోవా ఏం చేశాడు? వెంటనే దేవుని సన్నిధికి పరుగులు తీశాడు. వెంటనే దేవుని దగ్గరికి పరుగులు తీసి, యెహోవా మా దేవా, ఈ విధంగా మేము ఓడిపోయినట్లయితే ప్రతి ఒక్కరికి మేము లోకు అయిపోతాం. ఇప్పుడు ఇంక ప్రతి ఒక్కడు మా మీద దాడి చేస్తాడు. ఆఖరికి ప్రతి వాడు మా మీద దాడి చేసి ఈ భూమి మీద ఇశ్రాయేలీయులు అడ్రస్ కూడా లేకుండా చేసేస్తారయ్యా. ఎందుకు వచ్చింది మాకి నష్టం? ఎందుకు వచ్చింది మాకి అపజయం? కారణం ఏమిటి? అదే మన జీవితంలో ప్రతి ఒక్కరూ చేయాల్సింది. నీ జీవితంలో ఏదైనా ఎదుర్కోకూడనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే, ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి గుండా వెళ్ళవలసి వస్తే, సడన్ చేంజెస్ జరిగినట్లయితే మనలో ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని? ఆ ఒక్క దేవునికే తెలుసు నీవు ఈరోజు కలిగి ఉన్న పరిస్థితికి కారణం ఏమిటో, నీకు దాపరించినటువంటి ఆ సమస్యకు కారణం ఏమిటో, నీ ఇంటి మీదకు వచ్చినటువంటి ఆ విపత్తుకు కారణం ఏమిటో, నీ ఉద్యోగంలో నీకు తెలియకుండా జరుగుతున్నటువంటి పన్నాగములు ఏమిటో, నీ పార్ట్నర్స్ నీకు తెలియకుండా చేస్తున్న ద్రోహం ఏమిటో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవునికి తెలుసు. కాబట్టి ఏం చేయాలి? దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుని దగ్గరకు వెళ్ళి నీకున్న ఆ పరిస్థితిని వివరించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అసలైన విషయాన్ని తెలియచేస్తాడు. ఎందుకు అలా జరుగుతుందో తెలియచేస్తాడు. యెహోషువకు తెలియచేశాడు.
ఏం జరిగిందో చూద్దాం రండి. 10వ వచనము. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్మో, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇశ్రాయేలీయులు తప్పుడు పని చేశారు, చేయకూడని తప్పుడు పని చేశారు. నా దృష్టిలో నేరము చేశారు, నా దృష్టిలో పాపము చేశారు. వారు చేసిన పాపం వల్లే సడన్ చేంజెస్, సడన్ ఫెయిల్యూర్ దాపరించింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, మన జీవితంలో అనేక సందర్భాల్లో సడన్గా వచ్చే మార్పులకు కారణము పాపమే అనే సత్యము మర్చిపోవద్దు. నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలోనైనా కావచ్చు, సడన్గా మార్పులు వస్తున్నట్లయితే దానికి సహజమైనటువంటి కారణము పాపమే. అప్పుడు నువ్వు అనొచ్చు, బ్రదర్ నేనే తప్పు చేయటల్లా, నా భార్య ఏ తప్పు చేయటల్లా, నా కుమార్తె ఏ తప్పు చేయటల్లా, ఒకవేళ నా కొడుకు తప్పు చేసినంత మాత్రాన నాకెందుకు వస్తుంది శ్రమ, మాకెందుకు వస్తుంది అపజయం, మాకెందుకు వస్తుంది కష్టం అని అంటున్నావా? జాగ్రత్తగా విను. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఓడిపోయారో దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు. 1వ వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములోని జరహు మునిమనవుడును జబ్దీ మనవుడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునెను కనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. అదేంటి బ్రదర్, ఆకాను తప్పు చేస్తే ఇశ్రాయేలీయులకు శాపం రావడం ఏమిటి? ఆకాను తప్పు చేస్తే ఇశ్రాయేలీయులు అందరి మీద దేవుడు కోపపడడం ఏమిటి? ఇదేమిటి బ్రదర్ అని మీరు ప్రశ్నించవచ్చు. దయచేసి గమనించండి. ఇశ్రాయేలీయులు ఎవరో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్న జనము, దేవుని యొక్క ఏర్పరచబడిన కుటుంబము. ఇశ్రాయేలీయులు దేవుని కుటుంబము. దేవుని కుటుంబంలో ఒక్కడు తప్పు చేసినా అది మిగిలిన వారికి ఎఫెక్ట్ ఇస్తుంది. అది ఎలా సాధ్యం బ్రదర్? ఒకడు తప్పు చేస్తే కుటుంబానికి ఎఫెక్ట్ ఏమిటి బ్రదర్? అర్థం కావటంలా. అర్థమయ్యే విధంగా చెప్తా. తమ్ముడు నువ్వు బాగా చదువుకోవాలి, అలాగే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు బాగా చదువుకోవాలి, చదువుకొని పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులు కావాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి కలలు కంటాడు. ఎగ్జామ్స్ కోసం నువ్వు కష్టపడి చదవాలని చెప్పి వారు ఆశిస్తారు, అన్ని విధాల జాగ్రత్తలు వహిస్తారు. ఎగ్జామ్స్ రానే వచ్చినాయి. ఎగ్జామ్స్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ క్లాస్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది డిస్టింక్షన్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మంచి మార్కులు. కానీ తమ్ముడు ఎగ్జామ్స్లో నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎగ్జామ్స్లో నువ్వు ఒక్కడివే ఫెయిల్ అయ్యావు. కానీ నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా తలదించుకోరా? ఎవరైనా ఇంటికి వచ్చి మీ నాన్న, మీ మమ్మీ, మీ అక్క, మీ తమ్ముడు కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు, అవును మన రిజల్ట్స్ వచ్చినాయి కదా మీ అబ్బాయివి, ఏమైంది, పాస్ అయ్యాడా అని అడిగితే తండ్రి తలదించుకోడా, తల్లి తల వంచుకోదా, ఇంట్లో ఉన్నవాళ్ళు కామ్గా అక్కడి నుంచి కామ్గా తప్పుకోరా? ఎందుకని? ఒక కుమారుడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే అతడు ఫెయిల్ అయినందుకు దాని ఎఫెక్ట్ ఇంటి వారి మీద ఉండదా? అది ఇంటి వారిని ఎఫెక్ట్ చేయదా? నీ తల్లి గౌరవాన్ని, నీ తండ్రి గౌరవాన్ని అది ప్రభావితం చేయదా? అనమాకు నా తమ్ముడో, నా చెల్లి, నేను కదా నా ఫెయిల్ అయిపోయింది, మా నాన్నకేమిటి బాధ? నువ్వు ఫెయిల్ అయిపోతే మీ నాన్నకు బాధ కాకపోతే ఇంకెవరికి బాధ ఉంటుంది? నువ్వు ఫెయిల్ అయిపోతే మీ తల్లికి బాధ కాకపోతే ఇంకెవరికి బాధ ఉంటుంది? ఒక చెల్లి వివాహ వయసు వచ్చినప్పుడు తల్లి తండ్రుల యొక్క గౌరవాన్ని, వారి యొక్క మర్యాదను కాపాడవలసినటువంటి చెల్లి వెళ్ళి ఎవడో ఒకరిని ప్రేమించి ఆఖరికి వాణ్ణే చేసుకుంటానని చెప్తే తల్లికి తండ్రికి బాధ కాదా?
ఒక తల్లి వచ్చి ఏడుస్తూ ఉంది, అయ్యా మా అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచామయ్యా, అల్లారు ముద్దుగా చూసుకున్నామయ్యా, ఒక కూతురయ్యా, ఏ లోటు లేకుండా చూసుకున్నాం, పెంచామయ్యా, పెళ్ళిడొచ్చిందయ్యా, దానికి పెళ్లి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందయ్యా, మంచి సంబంధం చూసామయ్యా, మంచి వాళ్ళయ్యా, వాళ్ళతో మాట్లాడి మా అమ్మాయిను వాళ్ళకు కోడలుగా పంపించాలని చెప్పి ఆశించి మా అమ్మాయి దగ్గరికి వచ్చి అడిగామయ్యా, అమ్మా మంచి సంబంధం అమ్మా, నువ్వు సుఖపడతావమ్మా, అన్ని విధాలుగా ఆ అబ్బాయి తగినవాడమ్మా, మేము అన్ని మాటలు మాట్లాడామమ్మా, నువ్వు ఒక్కసారి వచ్చి ఆ అబ్బాయిని చూడు, ఆ అబ్బాయి ఒక్కసారి వచ్చి నిన్ను చూస్తాడు, ఆ తర్వాత డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పంటే ఆ అమ్మాయి అంటుందట, ఏమని, అంతా మీ ఇష్టమేనా, అంతా మీ ఇష్టమేనా, నా ఇష్టానికి ఇంకా చోటు ఉండదా, నాకంటూ ఇష్టాలు ఉండవా, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది, నీ మాటలకు అర్థం ఏమిటి, అవును మీకు ఇష్టం వచ్చిన పెళ్లి నేను చేసుకోను, మరి నాకు ఇష్టం వచ్చిన వాడిని నేను చేసుకుంటా, అదేమిటి ఒక్కరోజు కూడా ఆ విషయం మాకు చెప్పలేదు, నువ్వు ఎంతో కుదురుగా కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేదానివి, మా అమ్మాయి బంగారం అని చెప్పి అందరికీ చెప్పుకున్నాం, ఇప్పుడు మంచి సంబంధం వచ్చిందని చెప్పి వాళ్ళతో అన్ని మాటలు మాట్లాడిన తర్వాత కేవలం ఒకరినొకరు చూసుకుంటే సరిపోతుందని చెప్పి అనుకుంటే ఇప్పుడేమిటే నువ్వు నా ఇష్టం అంటావేమిటే, ఒకవేళ నీ ఇష్టమే అని చెప్పి నువ్వు వెళ్ళి ఆ అబ్బాయిని చేసుకుంటే మా పరువు ఏం కావాలి, ఈ విషయం నాన్నకు తెలిస్తే గుండె ఆగిపోతుంది అని చెప్పిన మాట ఏంటి తెలుసా, ఈ విషయం నాన్నకు తెలిస్తే గుండె ఆగిపోతుందా, గుండె ఆగి చచ్చిపోతాడే. ఆ అమ్మ ఎందంట, ఏమని తెలుసా, అమ్మా గుండె అనేది ఏదో ఒక రోజు ఆగిపోవాల్సిందేగా, కాస్త ముందు ఆగిపోతే నష్టం ఏమిటి, పైత్యం అండి, ఎంత పైత్యం అండి అని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసిన తర్వాత వివాహ వయసు వచ్చిన తర్వాత బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పి తల్లి తండ్రి ఆశపడితే ఎంత పైత్యమో, ఆ గుండె ఆగిపోవాల్సింది ఏదో ఒక రోజు ఆగిపోతుంది కదా, ముందు ఆగిపోతే ఏమవుతుంది, ఆ మాట ఆ తండ్రి వింటున్నాడనే విషయం ఆ కూతురుకు తెలియదు, అక్కడే ఆ తండ్రి కింద పడిపోయాడట, అటాక్ వచ్చిందట, హాస్పిటల్ తీసుకెళ్తే కాళ్ళు చేతులు పడిపోయినాయట, తల్లి వచ్చి నా దగ్గర ఏడుస్తుంది, అయ్యా నా కూతురు వల్ల మాకు సుఖము సంతోషం లేదు, కానీ మమ్మల్ని పోషించే మమ్మల్ని పట్టించుకునే ఇంటి పెద్దకు పక్షవాతం వచ్చి ఈరోజు మంచం మీద పడి ఉన్నాడయ్యా, మా అమ్మాయి ఇచ్చిన బహుమానం, అమ్మాయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కుటుంబానికి ప్రభావితం చేయదా, ఒక తమ్ముడు చదువు సంధ్య లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే తల్లికి తండ్రికి బాధ కాదా, సహోదరుడు నీకంటూ భార్య ఉంది, నీకంటూ బిడ్డలు ఉన్నారు, వారిని పోషించవలసిన బాధ్యత నీకుంది, ఉద్యోగంలో ఎవరో ఒక అందమైన అమ్మాయి కనిపించిందని ఆ అమ్మాయి ఇష్టపడుతుందని భార్యను పట్టించుకోకుండా, బిడ్డలను పట్టించుకోకుండా, ఇంటికి రాకుండా, కనీసం ఇంట్లో ఉన్న అవసరాలు ఏంటో పట్టించుకోకుండా నువ్వు ఆ అమ్మాయితో తిరుగుతూ ఉంటే అది నీ కుటుంబాన్ని ప్రభావితం చేయదా, నీ బిడ్డల చదువును ప్రభావితం చేయదా, మమ్మీ ఎందుకు డాడీ ఇంటికి రావటం లేదు అని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేక ఆ ఇల్లాలు అల్లాడిపోదా, నువ్వు మాత్రం హ్యాపీగా ఆ అమ్మాయితో తిరుగుతూ, ఆ అమ్మాయితో తింటూ, ఆ అమ్మాయితో నీ ఇష్టావసరం జీవిస్తూ ఉంటే నీ బిడ్డల భవిష్యత్తు సంగతి ఏమిటి, వారి బతుకుల సంగతి ఏమిటి, వారి చదువుల సంగతి ఏమిటి, వారికి కావాల్సినటువంటి తండ్రి ప్రేమ సంగతి ఏమిటి అనుకుంటున్నావు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు తాగుతా, తండ్రి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, తప్పుడు నిర్ణయాల వల్ల నువ్వు చేసే పాపిష్టి పనుల వల్ల ఇంటికి ఎఫెక్ట్ కాదా, నీ ఇంటి వారికి అది నష్టం కాదా, అది శాపం కాదా, ఒకసారి ఆలోచించమని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. నా తప్పులను క్షమించు నాయన, నీ ఎదుట నేను చేసిన దోష కార్యములను క్షమించు ప్రభువా, నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపములు నా బిడ్డలకు నాయన శాపములుగా మారడానికి వీల్లేదు, అవి నా కుటుంబాన్ని చుట్టుకోవడానికి వీల్లేదు, నన్ను కన్న తల్లికి తండ్రికి కుటుంబ సభ్యులకు నాయన నిందను అవమానమును తేవడానికి వీల్లేదు. నేను చేసిన ప్రతి పాపము ప్రతి దోషమును క్షమించు, మన్నించు. ఆ కానువలే కుటుంబానికి శాపం తెచ్చేవాడిగా, గెహజీ వలే కుటుంబానికి శాపం తెచ్చేవాడిగా ప్రభువా నేను ఉండాలనుకోవట్లేదయ్యా, నన్ను కనికరించు అని ఎవరైతే నాయనా
ఈ సమయంలో ప్రార్థిస్తున్నారో, ప్రాధేయపడుతున్నారో, అటు వారిని క్షమించు నాయన, అటు వారిని కనికరించు ప్రభువా. వారి హృదయాల్లో గొప్ప మార్పును తీసుకురండి. ఇక నుంచైనా నాయన క్షమించబడిన వారై, నూతన పరచబడిన వారై నీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యం ఇవ్వమని సూటిగా స్పష్టంగా సత్యాన్ని మాకు తెలియచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు చెప్తున్నట్లయితే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా జీవించాల్సిందే, లేదా నీ పేరు మార్చుకోవాలి. ఈ మహోత్సవాల వల్ల చాలా మంది ఆత్మీయంగా బలపడతారన్నది నా ఉద్దేశం. బ్రదర్ చెప్పిన మాటలన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నాయి. ఈ యొక్క హుబ్లీ పట్టణంలో ఈ రీతిగా ఈ సువార్త ప్రకటించడము అనేకులకు చాలా ఆత్మీయకరంగా ఉన్నది. ప్రభు రాకకై సిద్ధమయ్యేదానికి చక్కని వర్తమానము అందించే దైవజనులకు నిత్యంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇక్కడికి వచ్చినాక అంతే 3 రోజులు వాక్యం విన్న తర్వాత దేవునిలోనే ఉండాలి. ఇక మీదట లోక ఆశలకు లోబడక నేను ఇంకా సేవలోనే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆత్మీయంగా విశ్వాసంగా ఉండటం ఏ రీతిగా నడుచుకోవాలన్నా ఈ రోజు సతీష్ అన్న మాకు నేర్పించినాడు. కలవరం వాక్యాలు చాలా మంచిగా జరుగుతాయి. ఎక్కడున్నా కూడా అది బాగుంటుంది. అది విన్న వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి అంతే. ఇంకా మనం వాక్యము అద్భుతం. అన్నలో ఒక మంచిది నేర్చుకునేది ఏంటంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ పంచువాలిటీ, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్. అందులో ప్రేమ ఉంది, గద్దింపు ఉంది. కాబట్టి ఒక క్రమము డిసిప్లిన్ నేర్చుకోవాలంటే కేవలం బ్రదర్ సతీష్ కుమార్ కాలనీ నేర్చుకోవాలని కోరుతున్నారు. బళ్ళారి నుంచి 5 గంటల సేపు ప్రయాణం చేసి ఈ హుబ్లీ ప్రాంతానికి ఈ కూటాల కొరకే నేను వచ్చినాను. దేవుడు రాకడ గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినాడు. మమ్మల్ని నిరీక్షణలో నడిపించినారు. నిజంగా ఇంత దైవజనులు దేవుడు మనకు భారతదేశంలో ఇచ్చినాడు. ఈ భారతదేశంలో ఇంకా సతీష్ అన్న ఎక్కువగా వాడబడాలి. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.